బీఆర్ఎస్ నుంచి మరో కీలక వికెట్ పడబోతుందా? హైకమాండ్ మాటను ఆ మాజీ మంత్రి అస్సలు లెక్క చేయడం లేదా? మీటింగ్కు డుమ్మా కొట్టి విదేశాల్లో చిల్ అవుతున్నది అందుకేనా? మాజీ మంత్రి తీరుపై కేటీఆర్ కూడా సీరియస్ అయ్యారా? పార్టీ ప్రస్తుతం పరిస్థితిలో ఏమీ చేయలేక సైలెంట్ అయిపోయారా? అసలు ఆ మాజీ మంత్రి ఎందుకు అలా చేస్తున్నారు? బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి బీఆర్ఎస్ హైకమాండ్ కు పెద్ద తలనొప్పులు తెచ్చిపెట్టింది. 10 ఏళ్ల పాటు పదవులు అనుభవించిన నేతలు ఒక్కొక్కరిగా అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా హైకమాండ్ ను లెక్క చేయడం లేదు. ఏకంగా కేటీఆర్ కే షాక్ ఇచ్చి నా రూటే సపరేట్ అని సిగ్నల్స్ ఇచ్చేశారు మల్లన్న. మాజీ మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ లో చేరి కీలక పదవులే అనుభవించారు. తన మాటలు డైలాగులతో జనాల్లో తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నారు. కాలేజీ ఫంక్షన్ అయినా, పొలిటికల్ మీటింగ్ అయినా మల్లారెడ్డి డైలాగ్ పడిందంటే స్టేజ్ దద్దరిల్లాల్సిందే. అసెంబ్లీలోనూ ఎన్నోసార్లు తన మాటలతో నవ్వుల పువ్వులు పూయించారు మల్లారెడ్డి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నోసార్లు మల్లారెడ్డిపై సెటైర్లు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటు కేసీఆర్ అయినా ఇటు కేటీఆర్ అయినా మల్లన్నకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తన అల్లుడు రాజశేఖర రెడ్డికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే సీటు ఇప్పించుకొని సీనియర్ నేత మైనంపల్లిని ఓడించారు మల్లారెడ్డి. మల్కాజ్గిరి జిల్లా వరకు మల్లారెడ్డికి జనంలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో మల్లారెడ్డి కూడా పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. తన వ్యాపారాలు, పొలిటికల్ కెరీర్ కాపాడుకోవాలంటే పార్టీ మారక తప్పదని మల్లన్న భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గతంలో మల్లారెడ్డి టీడీపీలో ఉండడం, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో కాస్త సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల ఆయన అటువైపు చూస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లోగా ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారన్న టాక్ నడుస్తుంది. అందుకే కీలకమైన మల్కాజ్గిరి పార్లమెంట్ రివ్యూ ఉందని తెలిసి కూడా మల్లారెడ్డి దుబాయ్ టూర్ వెళ్లారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ హైకమాండ్ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. లోక్సభ నియోజకవర్గాల వారీగా రివ్యూ నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే శనివారం నాడు మల్కాజ్గిరి లోక్సభ స్థానంపై సమీక్ష ఉంటుందని 15 రోజుల క్రితమే ప్రకటించారు కేటీఆర్. ఈ సమావేశం ఉందని తెలిసిన మేడ్చల్ మున్సిపల్ నేతలతో కలిసి దుబాయ్ టూర్ వెళ్లారు మల్లారెడ్డి. నేతలతో కలిసి అక్కడ చిల్ అవుతున్నారు. దుబాయ్ లో తాను ఎంజాయ్ చేస్తున్న వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మల్లారెడ్డి. ఆయన అందుబాటులో లేకపోవడంతో మల్కాజ్గిరి లోక్సభ రివ్యూ వాయిదా వేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కనీస సమాచారం ఇవ్వకుండా ఇలా చేయడం ఏంటని సీరియస్ అయినట్లు సమాచారం. మల్లన్న తీరుపై పార్టీ కేడర్ కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. ఎలాగో పార్టీ మార్పు ఖాయమైనందునే మల్లన్న ఎవరిని లెక్క చేయడం లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు. లేదంటే దుబాయ్ టూర్ పై కనీస ఇన్ఫర్మేషన్ అయినా ఇచ్చేవారని చెబుతున్నారు. ఏదేమైనా మల్లన్న పొలిటికల్ స్టెప్ పై అటు బీఆర్ఎస్ లో టెన్షన్ పెరిగిపోతుంది.